అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒక 50,000 జీతం వచ్చే పర్సన్ ఉన్నాడు ఒక వ్యక్తి. తను ఎంతలో ఇల్లు కొనుక్కోగలుగుతాడు సార్? అసలు ఆ 50,000 వచ్చే జీతం వ్యక్తి కొనగలుగుతాడా అసలు? తన బడ్జెట్ ఏంటి? ఫ్రాంక్‌గా చెప్పాలంటే మేడం 50,000 వచ్చే అతను జీతం కొంటామంటే ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలనుకోండి. ఇప్పుడు మారుతి 800 లక్ష రూపాయల్లో ఉంది. అలాగే బెంజ్ 50,00,000, 70,00,000లో ఉంది. అలా ఇప్పుడు వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు 50,000 మనం ఇల్లు కొనుక్కోవాలంటే దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాల్సిన ఏరియాస్‌ని బట్టి మనకి దొరుకుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే 25,00,000, 20,00,000 సెకండ్స్ చూసుకుంటే 15,00,000 కూడా సెకండ్స్ 20 ఇయర్స్‌వి అలా కనబడుతున్నాయి. బట్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి కదా! కాబట్టి ఏంటంటే మినిమమ్ ఒక ఇల్లంటే ఒక 20,00,000. మీరేం చేయాలంటే ఒక చిట్ ఏర్పాటు చేసుకొని ఒక 2 ఇయర్స్ దానిలో చిట్‌లో కట్టుకొని ఒక 10,00,000 మార్జిన్ అమౌంట్ పెట్టుకుంటే మీకు బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో, ఒక 30,00,000 అంటే అప్పుడొక 25,000 మీకు ఈఎంఐ వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు ఆ ఇంట్లో ఉంటాం కాబట్టి మనకి రెంట్ కొంచెం సేవ్ అవుతుంది. సో, ఒక 25,000 ఈఎంఐ అయినా ఒక 25,000 మనం బతకటానికి సరిపోద్ది. మళ్ళీ స్పౌస్ కొంచెం జాబ్ చేయటమో, సపోర్ట్ చేయటమో చేస్తే మనం కొంత వెసులుబాటులో ఒక 2, 3 ఏళ్ళు ప్లాన్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు. అంటే నేను రియలిస్టిక్‌గా మాట్లాడుతున్నాను. కరెక్టే సార్. అంతేగాని ఇప్పుడు డ్రీమ్స్‌లో మాట్లాడే ఉపయోగం లేదు గదా! సో, హ్మ్. మనకి తగ్గిన బడ్జెట్ అంటే మీకు సిటీకి ఒక 10, 15 కిలోమీటర్స్ ఔట్‌స్కట్స్‌లో మనకి దొరుకుతాయి. కాకపోతే మీరొక 2 ఏళ్ళు చాలా అన్నిటిని ఆపేసుకొని మీరొక 10,00,000 మీ చేతిలో పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఖర్చులు, ఎక్స్‌పెన్సెస్, ఈ ట్రావెలింగ్ అన్నీ ఆపేసేసి మనం పెట్టుకుంటే ఒక యజ్ఞంలాగా చేయాలి. అంటే నిజంగా ఒక హైదరాబాద్ డౌన్ పేమెంట్ లాగా. ఒక 10,00,000 మనకి ఫస్ట్ రావాలి. అప్పుడు మీకు బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. కొంచెం కంఫర్ట్‌గా మీరు వాళ్ళిస్తారు 50,00,000 లోన్ ఇస్తారు కానీ 50,000 ఈఎంఐ అవుతది. ఇంక మనం తినటానికి, ఉండటానికి బాగా ఇబ్బందవుతది. హ్మ్. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం చెయ్యొచ్చు. ఇప్పుడు మనకి సాలరీ స్లిప్ హైక్ చేసుకొని లోన్ ఎక్కువ తీసుకోవచ్చు. బట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. లోన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. బ్యాంక్స్ రెడీగున్నాయి. 2 ఈఎంఐలు పేమెంట్ చేయకపోతే మూడో ఈఎంఐ ఆళ్ళు కబ్జా సీజ్ చేసేస్తున్నారు. హ్మ్. ఇవాళ బ్యాంక్స్‌కి చాలా అథారిటీ వచ్చేసింది. 2 చెక్స్ పేమెంట్స్ గనక ఫెయిల్ అయ్యామంటే ఇప్పుడు మనకి మధ్యలో జాబ్ పోయింది ఏదన్నా అన్‌ఫోర్సిన్ సిట్యుయేషన్స్ వచ్చాయి. మంచి అయిపోయి సపోజ్ జరిగింది ఏదన్నా. అప్పుడు 2, 3 నెలలు జాబ్ చేయలేదు. ఏమాత్రం ఈఎంఐస్ గనక బౌన్స్ అయినాయంటే వాళ్ళు ఫోర్స్ చేసేస్తారు. 6 మంత్స్ లోపు మనం పేమెంట్ చేయకపోతే ఇల్లు సీజ్ చేసేస్తారు. హ్మ్. అంటే మన డ్రీమ్ ఏమైపోతుంది? సో, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కామంటే ఇంక కిందకి రాకూడదు. అప్పుడు అందుకని నా కిందేస్తారు. పాయింట్ ఏంటంటే మార్జిన్ అమౌంట్ ఒక 10,00,000 ఇచ్చామంటే వాళ్ళు ఆగుతారు. హ్మ్. ఆ వాల్యూకి ఉంది ఒక 6 నెలలున్నా ఆళ్ళతో మాట్లాడటానికి తర్వాత అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి స్కోప్ ఉంటది. సో, మనకసలు 95% బారోడ్ స్ట్రెంగ్త్‌లోకెళ్ళామనుకోండి. ఒక్కటి ఫెయిల్ అయినా మీరు అసలు మీకు అక్కడ సివిల్‌లో క్యారెక్టర్ ఉండదు. మేజర్ ఇంకో పాయింట్ ఏంటంటే కంపల్సరీ సిబిల్ స్కోర్ 750 మెయింటైన్ చేయాలి. అబోవ్ 750 మినిమమ్ మెయింటైన్ చేయాలి. అప్పుడేంటంటే, ఎప్పుడైతే మీ స్కోర్ 760 ఆ రేంజ్‌లో ఉంది అంటే మీనింగ్ ఏంటంటే, మీరు మీ యొక్క లోన్స్‌కి కడుతున్నారు రెగ్యులర్‌గా. అలాగే మీరొక డిఫాల్టర్ కాదు. మీరొక మంచి ఆహ్, వ మొబి డిసిప్లిన్డ్ ఫైనాన్షియల్ పర్సన్ అనేది అర్థమవుతుంది బ్యాంక్స్‌కి. కాబట్టి మీ సిబిల్ బాగా మెయింటైన్ చేయండి. ఈ హయ్యర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నవి తగ్గిచ్చేసేయండి. క్రెడిట్ కార్డ్‌లో గూడా మీరు ఎంతవరకు ఉండాలంటే 30% లిమిటే మాక్సిమం వాడాలి. ఓకే. సో, మనకి వాడు 1,00,000 ఇచ్చాడు కదా! అని లిమిట్స్ మీరెక్కువ వాడుతున్నారంటే అది రిమార్క్ అవుతుంది. అంటే మీరు ఫైనాన్షియల్‌గా డౌన్‌లో ఉన్నారనేది అర్థమైపోతుంది. మీ కార్డ్ యూసేజ్‌ని బట్టి. కాబట్టి హ్మ్. 30% యూసేజ్ ఉండాలి. పేమెంట్స్ ఉన్న లోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ పేమెంట్స్ జరుగుతూ ఉండాలి. సో, మీ సిబిల్ స్కోర్ 750 అబోవ్ ఉంటే అప్పుడు మీకు వాళ్ళు కాదు మనకొక నమ్మకం ఉంటది. మనం పే చేయగలము. హ్మ్. ఒకళ్ళు మనల్ని జడ్జ్ చేయటం కాదు. మనము గూడా బారోడ్ స్ట్రెంగ్త్ ఇవాళ ఆశపడి ఎళ్ళిపోయినా దాన్ని మెయింటైన్ చేయాలి కదా! హ్మ్. కాబట్టి మీరేంటంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు గానీ పర్ఫెక్ట్ స్టెప్ ఎయ్యండి. సో, హ్మ్. కనీసం ఒక 20% మార్జిన్ ఫండ్ మన దగ్గర బ్యాకప్ పెట్టుకుంటేనే మనం ఇల్లు కొనండి. ఇల్లు కొనటం ఈజీయే. కానీ ఆ ఈఎంఐ కట్టకపోతే చాలా ఇబ్బందయిపోతుంది.
అలాగే మనకి చుట్టాల్లో కూడా వాల్యూ గూడా పోతుంది. అంత గృహప్రవేశం చేసాం, ఇల్లు కట్టాం, మళ్ళీ అమ్మేసుకున్నాడు అని ఆ వాల్యూ గూడా మనకి డౌన్ అవుతుంది. అసలు మనం ఇల్లు కొనేది దేనికి? మనకి ఒక వెయిటేజ్ రావటానికే కదా! సొసైటీలో గుర్తింపు రావాలి. మనకు ఒక అసెట్ బిల్డ్ అవ్వాలనేది. అలాంటప్పుడు ఏదైతే మేజర్ పర్పస్ ఉందో అది రూట్ కాజ్ అది గనక డిస్టర్బ్ అయిందంటే అటు వాల్యూ పోతుంది. ఇటు మనం బ్యాడ్ రిమార్క్ అవుతాం. సొసైటీలో కూడా డౌన్ అవుతాం కాబట్టి నా పాయింట్ ఏంటంటే మీరందరూ ఒక బ్యాకప్ 20% పెట్టుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో కేటాయించినందుకు. అలాగే దేంట్లో ఇన్వెస్ట్ పెడితే బెటర్ బావుంటుందని చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే.